నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల గడియార సంబంధ సెంటర్ లో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా 29వ కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ వసంతరావు, గోసాల సుధాకర్, ఎన్ బాబురావుల నాయకత్వంలో నిరసన ప్రదర్శన మానవహారం నిర్వహించారు. జయప్రదం చేయండి. జరుగుతున్నటువంటి బ్లాక్ డేని, చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బ్లాక్ డేని, నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి గత 4 సంవత్సరాలుగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పని అడుగుతున్నాం. కానీ ఈరోజు అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈరోజు కార్మిక వర్గానికి ఇది ఒక నిరసన దినం, బ్లాక్ డేగా మేము ఈరోజు పాటిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉత్సాహపడి అమలు చేస్తున్నట్టు ఈ లేబర్ కోడ్స్ ఇప్పటివరకు కార్మిక వర్గం పోరాడి సాధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు మొత్తం రద్దు చేసేసి కార్మిక వర్గం గొంతు నొక్కేసి వాళ్ళ హక్కుల మీద ఉక్కుపాదం మోపుతుంది. మోపే విధంగా ఈ లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. కార్మిక వర్గాన్ని ఎంత అణచాలనుకుంటే అంత గంతులాగా తిరగబడతారని చెప్పేసి ఈ ప్రభుత్వాలు గుర్తిరగాలి. కార్మిక వర్గం తమ కనీస అవసరాలు, తమ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కనీస వేతనాలు కానీ, చట్టబద్ధమైన సౌకర్యాలు కానీ వీటన్నిటి కోసం కార్మిక వర్గం పోరాటం చేస్తూ ఉంటే ఆ సమస్యల పట్ల పట్టించుకోకుండా కార్మిక వర్గం రోడ్డు ఎక్కకుండా దేశవ్యాప్తంగా బ్లాక్ డేకి 12 కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సిఐటియు పిలుపు మేరకు ఈరోజు చీరాలపట్నంలో ఈ బ్లాక్ డేని మన సంఘాల ఆధ్వర్యంలో పాటిస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్స్ అమలు జరిగితే రాబోయే కాలంలో ఉద్యోగ భద్రత ఉండదు, యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు, వేతనాలు పెంచమనేది హక్కు లేదు, సర్వం హక్కులు కోల్పోయే పరిస్థితి ఈరోజు కార్మిక వర్గానికి ఉద్యోగులకి వచ్చింది. కాబట్టి కార్మిక వర్గానికి ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం పోరాటం తప్ప మరొక మార్గం లేదు. అందుకని చెప్పని ఈ రోజుతోనే ఈ పోరాటం ఆగదు. రాబోయే కాలంలో లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రేపల్ల నియోజకవర్గం నుంచి 2014, 2019 మరియు 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మోపిదేవి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అతి త్వరలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలోకి వస్తున్నాము అని అన్నారు. పిసిసి కార్యదర్శి వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారి కాంగ్రెస్ పార్టీని భగ్నం చేస్తున్న కారణంగా నేను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది. గత 30 ఏళ్లుగా రేపల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అభిమానిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం మరియు విధి విధానాలు లోపించడంతో కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటికి వచ్చారని వివరించారు. రాజకీయాలంటే చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఈ నాయకుడు, ఈ పార్టీలో ఉన్నాడు, ఇరువులతో పనిచేస్తున్నాడని చెప్పేసి అనుకునే పరిస్థితులు గత రాజకీయాలు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని ఎందుకు వేడుతున్నామని చెప్పేసి కొంతమంది అనుమానాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు
ఈ ప్రాంతంలో మమ్మల్ని చాలా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ అది. మా కుటుంబాన్ని కానీ మమ్మల్ని కానీ ఇంకా చాలా మంది వ్యక్తులు, వాళ్ళ మాజీ మంత్రులు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, ఎంతో మందిని గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు నాయకత్వం చూసినట్లయితే మన దివంగత నేత పేదల పెన్నిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆహర్నిశలు ఆయన ప్రాణాలు కూడా తెగించి పేద ప్రజల కోసమే ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారు ఈ రాష్ట్రానికి. పేదవాడు కూడా నాతో కూడా సమానంగా ఉండాలి అని చెప్పేసి ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ, మనం ఉన్నవాడు ఒక 10 లక్షలైనా 50 లక్షలైనా కోటి రూపాయలు 10 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకుని వస్తారు. ఆ పరిస్థితులు చూశారు ఆయన. పేదవాడు రిక్షాదొక్కేవాడు అయితేనేమి, ఇంకా పేద గురుగు బలహీన వర్గాలు, ఎంతో అనగాని వర్గాలు చాలా ఉండేవి. వాళ్ళు కూడా అదే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలని చెప్పేసి ఆ మహానేత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. 1000 కోట్ల ఆస్తుల్లో ఏ హాస్పిటల్ అయితే వైద్యం చేసుకుంటారో, ఒక రిక్షా కార్మికుడు కూడా అదే హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతున్న పరిస్థితులు ఈ రోజున కలిగిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేదవాడు కూడా గొప్ప చదువు చదవాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తీసుకొచ్చిన నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ఆకువేడి దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె గోపకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఖండించండి ఆకువేడి మాల సోదరులపై దాడిని, 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 ఖండించండి ఆకువేడి మాల సోదరులపై దాడిని. ఇప్పుడే మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే అలాంటి గొప్ప రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఈ రోజున మన పక్కన ఉన్న ఆకివీడులో మన మానవ సోదరులపై కిరాతంగా దాడి చేసి, అదిగాక అంత దారుణం తెలుసా. ఇది మన ప్రజాప్రభుత్వం. గత ప్రభుత్వం అంటే అది రాక్షస పాలన, అది వేరు. ఇది మన ప్రజాప్రభుత్వం కూడా ఈ రోజుల్లో మానవ సోదరులపై దాడి చేయటం ఇది చాలా దారుణం. నేను మా దళితులను వాటి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఈ రోజుల్లో భారతదేశంలో మనం ఉన్న 140 కోట్ల మంది భారతదేశంలో అంతా సోదరి సోదరులమే. మనమంతా సారే జాసి అచ్చా హిందూ సీత హమారా, మనమంతా భారతదేశం భారత మాత జై, భారత మాతకి జై. ఎందుకంటే మనం ఉన్న భారతదేశం 140 కోట్ల మంది సోదరి సోదరమే. అలాంటప్పుడు ఈ కుల వివక్ష నశించిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆకివీడులో అతి దారుణంగా మానవ సోదరులపై దాడి చేయటం, మానవ సోదరుల ఇళ్లపై అతిక్రాతంగా కూర్చోవడం ఇది మా దళితులను బట్టి ఖండిస్తుంది. దీన్ని కారుకున్న వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపై ఎస్సీ అటాక్ చేసి కట్టాలి. ఎందుకంటే ఈ రోజులో అంత పెద్ద భగవంతుడు గీతలో ఏమన్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అయ్యా సర్వే జన సుఖం భవంతు అంటే జనులంతా ఒకటే, మానవులంతా ఒకటే, అందరూ సమానం అంటే ఏమిటి కుల వివక్ష నుంచి చాలా బాధాకరం. దీన్ని మన తంత్రం ఖండిస్తుంది మిత్రులారు. ఎందుకంటే భారతదేశంలో మనం ఉన్న 440 కోట్ల మంది సోదరులమే, మనమంతా భారతీయులమే, మనమంతా హిందూ సీత హమారా, సారే జహాజ్ అచ్చా హిందూ సీత హమారా. అలాంటి గొప్ప దేశంలో పుట్టాం మనం. కానీ ఇలా ఎక్కడ చూసినా ఈ రోజున ఈ కుల వివక్ష నశించిపోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని కారుకున్న వారిపై ఆకివీడులో మానవ సోదరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ
ఎక్కడ జరగకుండా రాష్ట్ర కేంద్ర కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశం అంటే ప్రపంచంలో గొప్ప దేశం. ఎందుకంటే సర్వమత సమ్మేళనాల దేశం ఒకటే, అదే మన భారతదేశం. అదే మన సాహస. బాపట్ల జిల్లా చీరాల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనగా మతం మారని వారికి ఈ తీర్పు వర్తించదని చెప్పింది. దళిత క్రైస్తవులుగా ఉన్న వారిని బీసీలుగానే గుర్తించాలని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నా. అగ్రకులాలలో కొన్ని వర్గాలు మతం మారారు, వారికి ఈ తీర్పు వర్తిస్తుందా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి పునఃపరిశీలించాలని కోరుతున్నామన్నారు. దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలపై దళిత క్రైస్తవులతో పాటు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ మదన పడతా ఉన్నారు. ఇవాళ కులం పేరుతోటి, మతం పేరుతోటి అనేక రకాలైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఆనాడు కులం పేరుతోటే ఉన్నటువంటి వారిని రిజర్వేషన్ కల్పిస్తూ వారికి కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మతాన్ని స్వీకరించినంత మాత్రాన కులం పోదు. ఇవాళ హిందూ మారిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మెజారిటీ పీపుల్ వాళ్ళ హిందుత్వంలో ఉన్నారు. మరి వాళ్ళని హిందువులుగా ఉన్నప్పుడు గుడిలోకి ఎందుకు రానివ్వట్లేదు? అంటరానితనాన్ని ఇవాళ ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉందనేది మనకి చూస్తున్నటువంటి పరిణామాలు అనేకమైనవి ఉన్నాయి. ఇవాళ రెడ్డి కమ్మ అనేటువంటి వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన వాళ్ళు బీసీసీలోకి వస్తున్నారా? రావట్లేదే. మరి వాళ్ళు రెడ్డి కమ్మగా ఓసీగానే ఉంటున్నారు కదా. వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్వీకరించినంత మాత్రాన ఇవాళ బాపట్ల జిల్లా పరచూరు మండలం ఉప్పటూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి ఏడాది నిర్వహించే ఎడ్ల పోటీలు ఈసారి మరింత ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతికి చెందిన రాధా ఎడ్ల బల్ల ప్రదర్శన పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీలలో మొత్తం 8 జతల ఎడ్లు పాల్గొని తమ శక్తిని ప్రదర్శించాయి. మండలం బాపట్ల జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నాయి. తదుపరి జత శ్రీ పలనాటి వీర్లంకమ్మ తల్లి, అద్దంకి నాంచారమ్మ తల్లి ఆశీస్సులతో, శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గోగినేని జ్ఞానసాయి దీపక్ గారు, అలవలదొడ్డి కొత్తగొల్లపాలెం, చిరంగంద మండలం బాపట్ల జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నాయి. అందరూ మేల్కొండ కూర్చున్నారు. ఒకటి ఎంకరేజ్ చేయండి. 1200 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 48 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ప్రదర్శనలో ఉన్న జత శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 10 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు. మార్టూరు మండలం కోరడపూడి గ్రామంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సిసి రోడ్లు అలానే
గ్రామంలో తిరుగుతూ వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఎల్లూరి సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 415 మందికి డోక్రా మహిళలకు 4,10,00,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు మన దాదాపు 80 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు మన గ్రామంలో శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ గ్రామంలో 415 మందికి 4,10,00,000 రూపాయల వరకు ఈ యొక్క రుణాలు డ్వాక్రా గ్రూప్ ద్వారా అందించడం జరిగింది. అలాగే మన గ్రామంలో 910 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. దీంట్లో 22 నెలల్లో 69,000 పని దినాలు, దాదాపు 2 కోట్ల రూపాయల పని మనం ఈ జాబ్ కార్డు దారులకి మనం అందించడం జరిగింది. అలాగే మొత్తం 676 పెన్షన్లు ఉన్నాయి. దీంట్లో ప్రతి నెల దాదాపు 30 లక్షల రూపాయలు ప్రతి నెల మన గ్రామంలో 1వ తారీఖు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఇలాగా ఈ 22 నెలల్లో బాపన చిన్న అమర్తలూరు మండల పరిధిలోని గోవాడలో తిరునాళ్లకు వెళ్లే పార్టీ డొంకలో మహాశివరాత్రి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బాలకోటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే డొంక మార్గంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ ను మరో చోటికి తరలించాలని డిమాండ్ చేశారు. మహాశివరాత్రికి వచ్చే భక్తులకు వాహనాల రాకపోకలకు ఈ మార్గం ఎంతో అవసరమన్నారు. గోవాడ శివాలయం దగ్గరలో మనం ఉన్నాం. ఈరోజు ఈ స్థలాన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కి ఇస్తానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. ఇక్కడ వందలాది సంవత్సరాల నుంచి శివరాత్రికి మహా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ మహా ఉత్సవాలు అనేది ఈ ప్రాంతంలో సుమారు 7 రోజులు జరుగుతుంది. అంతకుముందు 4 రోజుల నుంచి ప్రిపరేషన్ జరుగుతాయి. మళ్ళీ అయినాక కూడా ఒక 4 రోజులు ప్రిపరేషన్స్ ఉంటాయి. ఈ స్థలం మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ అని ఇస్తున్నారంటున్నారో ఆ మొత్తం కూడా తిరణాలు జరుగుతుంది. ఇది చాలక పార్కింగ్కి వేరే ప్లేస్లో కూడా ఇస్తున్నారు. సుమారు 3 లక్షల మంది ఇక్కడికి వచ్చి 500 స్టాల్స్ పైగా ఇక్కడ పెడతా ఉంటారు. అవే కాకుండా అన్ని రకాలైన ఇవి వస్తువులు మనకు దొరుకుతూ ఉంటాయి. అన్ని రకాలైన వ్యాపారాలు ఒక్క హిందువులే కాకుండా అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ తిరణాల్లో పాల్గొని అక్కడ వస్తువులు కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కుటుంబాలు కూడా తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి కూడా వస్తుంటారు. అలాంటి చాలా ప్రాముఖ్యత కలది. బాపట్ల జిల్లాలోనే ఇటు ప్రథమమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇది 2వ స్థానంలోకి వస్తుంది. చాలా ప్రాముఖ్యత కలది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కు పంచాయతీ వాళ్ళు ఫస్ట్లో పర్మిషన్ ఇచ్చారు, తర్వాత దాన్ని రద్దు చేసేసారు. అయినప్పటికి కూడా ఈ పార్క్ మా గ్రామానికి ఈ డొంక 605, 606 సర్వే నంబర్లో గల డొంక మా గ్రామానికి ఊపిరి, మాకు ప్రాణం. ఈ సర్వే డొంకని ఎంఎస్ఎంఈ వాళ్ళకి కేటాయించినప్పుడు తెలిసి మేము చాలా ఆందోళన చెందాం. దీన్ని ఎలాగైనా సరే ఆపించుకోవాలని చెప్పి గోవాడ మహాశివరాత్రి పరిరక్షణ సమితి అనే కమిటీగా ఏర్పడి దీనికోసం మేము పోరాడుతూ ఉన్నాము.
తర్వాత ఈ డొంకలో పూర్వకాలంలో దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది ఇది. తర్వాత పాతకాలంలో తుమ్మల సూర్యనారాయణ గారు అనే వ్యక్తి ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ డొంకని గవర్నమెంట్ వాళ్ళు మిలిటరీ ఒక ఆయన 21 ఎకరాలు టేకప్ చేశాడు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు. ఆయన ఇక్కడ నాటేసి మొత్తం దున్నేసి నాట్లయితే ఆ పిల్లలు బాలభారతి స్కూల్ అని 1 నుంచి 8 దాకా ఉంటుంది ఆ స్కూల్లో. ఆ పిల్లల్ని తీసుకొచ్చి మొత్తం ఆ వరి నాటిని పీకేసి ఆయన పారదోలితే ఆయన ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఈయన మీద కేసు పెట్టారు. బ్రిటిష్ కాలం కాదు, మన గవర్నమెంట్లోనే. తర్వాత ఆ కేసు కూడా రద్దు అయిపోయింది. ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్ కూడా ఆయనకి రద్దు చేసి. గ్రామాల్లో జరుగుతున్న భూములు రీసర్వేకు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం వేమూరు మండలంలోని బలిజేపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయంలో భూముల రీసర్వేకి సంబంధించి రైతులతో కొద్దిసేపు మాట్లాడారు. రిజిస్టర్ సంబంధించి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు భూముల రీసర్వే జరిపి విధానంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు పబ్లిక్ కమిషన్ కరెక్షన్ 70 న్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ ఉన్నారు. మీడియం గా ఓకే ఎంత అవుతుంది? 5 ఎకరాలు. ఏం సాగు చేస్తున్నారు? పెట్టారా? రీసర్వే బాగా జరిగిందా? ఏం చేసినారా? రీసర్వేకి వచ్చి ఏం చేశారు? తర్వాత సాగు చేశారా? ఓకే, ఇంకా ఏం చేశారు? ఆవిర్గుడి సాంబశివరావు. సర్వే నెంబర్ ఎంత? సర్వే నెంబర్ తెలీదా? భిన్నాలు ఉన్నాయా? 3 భిన్నాలు ఉన్నాయా? ఒక్కొక్క దాంట్లో ఎంత ఎంత ఉంటుంది? ఏం పేరు పెట్టాలి? చూసుకున్నారా? డ్రాఫ్ట్ ఉన్నాయా? ఏమంటారు? అందులో ఉన్న వివరాలు అన్ని కరెక్ట్ ఉన్నాయా? ఏమైనా ఇష్యూ ఉందా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని బీజేపీ సీనియర్ నాయకులు రాంపల్లి జగన్నాథ శాస్త్రి తెలియజేశారు. గురువారం వేమూరులో వేమూరు అమృతలూరు మండల బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు వేమూరు మండల పార్టీ అధ్యక్షులు వెలవెల సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించారు. శ్రీ నితిన్ నవీన్ గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎం మాధవ్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా జరుపుకుంటూ ఈరోజు మన వేమూరు అసెంబ్లీ, వేమూరు మండలం, అమర్తూరు మండలాలకు సంబంధించిన ప్రశిక్షణ తరగతులు వేమూరు ఇక్కడ గణపతి కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శిక్షణా తరగతులను నిర్వహించుకుంటూ పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త క్రమశిక్షణతో ఎలా ఉండాలి, పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకెళ్లాలి అనే అంశాల మీద ఈ రోజు మండల నాయకులకు, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే
ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి విచ్చేసి నాతో పాటు మా సహోదరులు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు గారు, అట్లాగే రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి శ్రీ కుక్కిలగడ్డ శ్రీనివాసరాజు గారు, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ మామిడి రమేష్ గారు, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మందా జనార్దన్ గారు, అట్లాగే జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీ దాస్ బాబు గారు, అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు ఈ యొక్క పార్టీ ఇచ్చిన సందేశాన్ని వివరించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఏమూరు నియోజకవర్గం ఏమూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏమూరు పార్టీ అధ్యక్షుడు శ్రీ వెలిగల సాంబశివరావు గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మేము లిఖించదగింది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అమృతగిరి మండల పరిధిలోని గోవెడ గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే డొంక మార్గంలో ఎంఎస్ఎంఈ పార్కు వల్ల ఇబ్బందులు వస్తాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సర్పంచ్ మండవ విజయలక్ష్మి గురువారం ఆరోపించారు. ఎంఎస్ఎంఈ పార్కును మరో చోటుకు తరలించాలని ఒక వర్గం నిరసన తెలిపిన కొద్దిసేపటికే మరో వర్గం గ్రామంలోని మల్లమ్మ తల్లి ఆలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారి వైఖరిని ఖండించారు. అందరికీ నమస్కారం అండి. మా గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు శాంక్షన్ చేశారండి. దాని నిర్మాణం జరుగుతున్న సమయంలో గ్రామస్తుల్లో కొందరు దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారండి. దానివల్ల నష్టం వస్తుందనే దుష్ప్రచారాన్ని ఎక్కువ చేస్తున్నారండి. దానివల్ల దుష్ప్రచారం జరుగుతున్నందువల్ల కొంతమంది ఇవాళ దీన్ని ధర్నాకి కూర్చున్నారండి. దానివల్ల ఉపయోగమే కానీ నిరుపయోగం అనేది లేదండి. బస్ సౌకర్యం ఏర్పడుతుంది, గుడికి కూడా మంచి అభివృద్ధి జరుగుద్దండి. ఉన్న స్థలంలోనే వాళ్ళకి ఇచ్చిన స్థలంలోనే నిర్మించుకుంటున్నారండి. కానీ గోవాడ గ్రామస్తుల తరపున నా పేరు కావూరి కృష్ణారావు. నేను ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను ఊర్లోనే. నేను ఎంఎస్సీ ఎంబీఏ చదువుకున్నానండి. ప్రస్తుతం జరుగుతుంది ఊర్లో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి. అది మన పాడ్డొంక అంటే గుడికెళ్ళే రోడ్డు, శివాలయం రోడ్లో నిర్మాణం చేపడుతున్నారు. దీనికి కొంతమంది ఊళ్ళో వాళ్ళు బయట వాళ్ళు కలిసి ఆపాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల నష్టం వస్తుందని చెప్పి అందరికీ ఫాల్స్ ప్రోపగండా చెప్తున్నారు. ఇదేంటంటే మేము దీని గురించి పూర్తిగా ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కలిసి అడిగాం. అసలు ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఏంటండి, దీని గురించి ఎవరికి లబ్ధి జరుగుతుంది అని కనుక్కున్నామండి. సో నేను మేము మళ్ళీ వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ లో ఏది కలుషితం జరిగే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే నష్టం జరిగే పొలాలకు జరిగే నష్టం వచ్చేది ఏది నిర్మాణం జరగట్లేదు. ఇది పూర్తి అయిన తర్వాత లబ్ధి పొందేది ఓన్లీ ముడి సరుకులు తయారు చేసే కంపెనీలు మాత్రమే పెడతారు. దానివల్ల ఎవరికి నష్టం ఉండదు. దీనికి నిరుద్యోగులకి ఉపాధి వస్తుంది, లేదా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే ఇప్పుడు మనకి డోక్రా ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు పెట్టుకోవడానికి, లేదా అప్పడాల ఫ్యాక్టరీలు, ప్లేట్లు తయారు చేయటం ఇలాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దీనికి స్థానికంగా ఉండే వాళ్ళకి చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ట్రిపుల్ విభాగం ఆధ్వర్యంలో మినీ ప్రాజెక్టు ఎక్స్పో నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుగుణంగా విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేయాలని సూచించారు. బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.